ఫ్రెండ్స్, ఎంజీఆర్ ఐఏఎస్ అకాడమీ మరియు సిద్ధి డిగ్రీ కాలేజ్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. మనం నోబెల్ అవార్డు అనే టాపిక్ని మనం ప్రారంభించడం జరిగింది. అయితే ఈ నోబెల్ అవార్డులో 4 కేటగిరీలు మనం చెప్పుకోవడం జరిగింది. మిగతా రిమైనింగ్ కేటగిరీ అయినటువంటి పీస్ కేటగిరీ తాలూకా ముఖ్యమైనటువంటి అంశం ఏంటో మనము చూద్దాం. 2020 నోబెల్ అవార్డు అనేది శాంతి రంగంలో, ఇంతకీ నోబెల్ అవార్డు అనేది 6 కేటగిరీలో ఇవ్వటం జరుగుతుందండి. ఈ 6 కేటగిరీలో 5 కేటగిరీలు మనము స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్లో ప్రదానం చేస్తారని ఆల్రెడీ దీనికి ముందు వీడియోలో మనం చెప్పడం జరిగింది. ఇక పీస్ కేటగిరీ విషయంకి వచ్చినట్లయితే నార్వే రాజధాని ఓస్లోలో ప్రదానం చేస్తారు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్, స్వీడన్ క్యాపిటల్ క్రోన్స్ అండి. అదేవిధంగా నార్వే రాజధాని ఓస్లో, అదేవిధంగా నార్వే క్యాపిటల్ కూడా, నార్వే కరెన్సీ అనేది క్రోన్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. స్వీడన్ కరెన్సీ అనేది క్రోన్స్ అండి, అలాగే నార్వే కరెన్సీ కూడా క్రోన్స్. ఇప్పుడు 2020 నోబెల్ అవార్డు శాంతి రంగంలో ఒక ఆర్గనైజేషన్కి రావడం జరిగిందండి. ఆర్గనైజేషన్ యొక్క వివరాలు, వాటి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం, దాని యొక్క సర్వీస్ తాలూకు విధానం ఏంటో మనము చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2020 నోబెల్ పీస్ అవార్డు అనేది వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే ఒక ఆర్గనైజేషన్కి రావడం జరిగిందండి. ఇక్కడ మీకు వన్ ఆఫ్ ద వరల్డ్ లార్జెస్ట్ హ్యుమానిటేరియన్ ఆర్గనైజేషన్, ప్రపంచంలో అత్యంత మానవతాపరమైనటువంటి అంశాలకి కలిగినటువంటి ఆర్గనైజేషన్ పేరేంటంటే WFP అంటాం, అలియాస్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రాబోయే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తప్పనిసరిగా ఈ యొక్క అంశం నుంచి కంపల్సరిగా బిట్ని ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వీడియో మొదటి నుంచి చివరి వరకు కూడా యాస్పిరెంట్స్ అనేవారు గమనించవలసిందిగా. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ హ్యుమానిటేరియన్ ఆర్గనైజేషన్ ఏదంటే WFP అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. సో ఇది ఒక UNO అనుబంధపరమైనటువంటి అంశం అండి. సో బికేమ్ ఏ ఫుల్లీ ఫ్లెడ్జ్డ్ UN ప్రోగ్రామ్ ఇన్ 1965. అయితే UNOలో ఉన్నటువంటి ఒక భాగమని పూర్తి స్థాయిలో 1965 నుంచి UNOలో ముఖ్యమైనటువంటి భాగంగా చెప్పుకుంటాం. అయితే ఎస్టాబ్లిష్ను ఎప్పుడు స్థాపించారంటే 1961లో స్థాపించడం జరిగింది. అయితే ఈ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య లక్ష్యం ఇంపార్టెంట్ ఏంటంటే ఎమర్జెన్సీ అసిస్టెన్స్, రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్, డెవలప్మెంట్ ఎయిడ్ అండ్ స్పెషల్ ఆపరేషన్. అయితే ఇక్కడ మనకి ప్రపంచపరమైనటువంటి మెయిన్ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్, డెవలప్మెంట్ ఎయిడ్ అండ్ స్పెషల్ ఆపరేషన్ సంబంధించిన అంశాల్లో ప్రముఖ పాత్ర వహిస్తుందనే అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్రొవైడింగ్ ఫుడ్ అసిస్టెన్స్ టు ద విక్టిమ్ ఆఫ్, ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరికి ఆహార పదార్థాలను అందించడంలో ప్రముఖ పాత్ర వహించడం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక యుద్ధ సమయంలో పూర్తిగా ఆశ్రయం కోల్పోయిన వారికి ఆకలిని తీర్చడము, అదేవిధంగా మనుషుల మధ్య గొడవలు వచ్చినప్పుడు వాళ్ళ మధ్య శాంతియుత విధానాన్ని ఏర్పాటు చేయడము, అదేవిధంగా కరువు సమయంలో ఆహార పదార్థాలని అందించడము, అలాగే మనకి ఫ్లడ్స్ అంటామండి, అదే సునామీలు, భూకంపం అంటాం చూసారా, ఈ కరువు సమయంలో ఆహార పదార్థాలు అందించడము, అదేవిధంగా భూకంపాల సమయంలో కూడా ఆశ్రయం కోల్పోయినటువంటి వారికి ఇటువంటి సహాయ కార్యక్రమాలు అందించడంలో ఇటువంటి కార్యక్రమంలో ప్రముఖ పాత్ర వహిస్తుందండి. ఆర్గనైజేషన్ పేరే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అంటాం. అదేవిధంగా ఈరోజు ప్రపంచంలో చాలా దేశాలు వ్యవసాయ పంటల పరమైనటువంటి పండగ చాలా దేశాలలో ఎంతోమంది నిరాశ్రాలుగా ఆకలితో అలమటించి మరణించడం జరుగుతుంది. అటువంటి సమయంలో ఆహార పదార్థాలను అందించడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఆర్గనైజేషన్ పేరే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే UNOలో ఒక భాగంగా ప్రతి ఒక్కరూ కూడా
గమనించాలి. అయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అంటాం. అయితే ఇక్కడ మనకి సుస్థిర అభివృద్ధిలో భాగంగా యూఎన్లో సుస్థిర అభివృద్ధి భాగంగా ప్రపంచవ్యాప్తంగా జీరో హంగర్కి తీసుకురావాలనేది ఈ యొక్క ముఖ్యమైనటువంటి అంశం. అయితే ఇక్కడ దీని యొక్క ఫంక్షన్ తాలూకా అంశాల్లో మీరు ఎయిమ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలండి. క్లైమేట్ యాక్షన్ అంటే వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా డిజాస్టర్ రిస్క్ ప్రకృతి వైపరీత్యాలు, అలాగే డిజాస్టర్ రిస్క్ రెడ్యూస్ చేయడము, అలాగే జెండర్ ఈక్వాలిటీ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మేల్ అండ్ ఫిమేల్ వీళ్ళ తాలూకా తారతమ్యాలు విభేదాల పరమైన అంశాల్లో ఉపాధి రంగంలో చదువు తాలూకా విధానంలో వీటన్నిటిలో కూడా విభేదాలు వచ్చి ఈరోజు అభివృద్ధికి లోతట్టుగా ఉన్నటువంటి అంశాలు ఈరోజు మనం చూస్తున్నాం. అటువంటి జెండర్ ఈక్వాలిటీ సంబంధించిన అంశాల మీద ఎక్కువగా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క పనితీరు ఎలా ఉంటుందంటే గవర్నర్డ్ బై 36 మెంబర్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్స్. ఈ యొక్క బోర్డులో సుమారు 36 మంది సభ్యులతో కూడినటువంటి అంశంలో ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది పనిచేస్తుందనే అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మనకి మల్టీ స్టేక్ హోల్డర్ ఆర్గనైజేషన్ పార్ట్నర్డ్ బై గవర్నమెంట్స్, ఎన్జిఓ, ప్రైవేట్ సెక్టర్, యుఎన్ ఏజెన్సీ అండ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్, అకాడమీ అండ్ థింక్ ట్యాంక్ ముఖ్యమైనటువంటి ఆర్గనైజేషన్ అన్నీ కూడా కలిపి సంయుక్తంగా పనిచేస్తున్నాయని అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే దేనితో అనుసంధానంగా, దేనితో సంయుక్తంగా, దేనితో కలిసి క్లోజ్గా పనిచేయడం జరుగుతుందంటే వర్క్స్ క్లోజ్లీ విత్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అంటాం. చూసారా, FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండ్ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్. దీన్ని మనం IFAD అంటామండి. IFAD అంటే ఏమిటి కూడా మనకు అడుగుతాడండి. ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ అండి. FAO అనగా ఏమిటంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్గా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం అనేది రోమ్లో ఉంటుందని నేను ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అదేవిధంగా వరల్డ్ ఫుడ్ డేగా మనం ఎప్పుడు జరుపుకుంటామంటే అక్టోబర్ 16గా మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇది ముఖ్యమైనటువంటి అంశం. ఇక తర్వాత ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాంలో భారతదేశం యొక్క పాత్ర. 1963 నుంచి భారతదేశం అనేది ఎన్నైనటువంటి అంశాల్లో కీలక పాత్ర వహిస్తుందనే అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే భారతదేశం యొక్క లక్ష్యం రానున్న కాలంలో 2019 నుంచి 2023 వరకు కూడా ఎటువంటి ఆకలితో అలమటించినటువంటి అంశాల్లో ఏ రాష్ట్రం కూడా ఉండకూడదు అనే దృఢమైనటువంటి ఆలోచనతో భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు, భారతదేశంలో అణగారినటువంటి వర్గాలు, ఫర్ ఎగ్జాంపుల్ to enable the most vulnerable people of India to meet their minimum food and nutrition requirement throughout the year. ప్రతి ఒక్కరూ కూడా వల్నరబుల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీట్ అయ్యి వాళ్ళకి మినిమం ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సంబంధించినటువంటి ఆహార పదార్థాలు అందించడమే లక్ష్యంగా చేసుకొని 2019 నుంచి 2023 వరకు కూడా ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగిందన్న అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ది ఎనేబుల్ పీపుల్ విత్ హై రిస్క్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్. ఈరోజు మనకి గర్భిణీ స్త్రీలు, అలాగే మహిళలు, అలాగే చిల్డ్రన్స్ వీళ్ళందరూ కూడా ఎక్కువగా గర్ల్స్ వీళ్ళందరూ కూడా మాల్ న్యూట్రిషన్తో బాధపడి ఈరోజు మనకి అనేక రకాల డిజాస్టర్తో బాధపడుతూ ఉన్నారు. మానసిక వైకల్యంతో బాధపడుతున్నారు, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్నారు, అలాగే సరైనటువంటి పోషకాహారం లేకపోవటం వల్ల ఈరోజు మనకి చాలా రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. వీటన్నిటిని కూడా అవాయిడ్ చేసి సరైనటువంటి పౌష్టిక ఆహారాన్ని, సరైనటువంటి పౌష్టిక విలువలతో కూడుకున్నటువంటి ఆహారాన్ని అందించడమే ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు ఉదాహరణకి 2020 సెప్టెంబర్ అంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి వర్గంలో ముఖ్యంగా పోషణ అభియాన్ కార్యక్రమం భాగంగా పోషకాహార మాసంగా నిత్యం పోషకాహార విలువలతో కూడుకున్నటువంటి పోషకాహార పదార్థాలను అందించడమే లక్ష్యంగా చేసుకొని ఈ యొక్క కార్యక్రమం ద్వారా 2023కి భారతదేశంలో వల్నరబుల్ పీపుల్ సంబంధించిన వాళ్ళకి సరైనటువంటి పోషకాహారాన్ని అందించడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందన్న అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాంలో భారతదేశం యొక్క పాత్ర ఎప్పటి నుంచి కొనసాగడం జరుగుతుందంటే 1963 నుంచి కొనసాగడం జరుగుతుందని అంశాలందరూ కూడా
గుర్తుపెట్టుకోవాలి. సో ఇదండి ఈరోజు మనం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాము 2020కి నోబెల్ పీస్ అవార్డులో తీసుకున్నటువంటి ముఖ్యమైన అంశం అండి. మరొక ముఖ్యమైనది ఏంటంటే ఎంతోమంది ఆకలిని తీర్చిందండి. అలాగే ఆఫ్రికా ఖండంలో ఘనా దేశం తాలూకా అభివృద్ధిలో కీలక పాత్ర వహించింది. ఒక ఘనా దేశమే కాదండి, ప్రపంచంలో చాలా దేశాలు ఆకలితో అలమటించకుండా కాపాడినటువంటి ముఖ్యమైన ఆర్గనైజేషన్ ఏదంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్గా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. రాబోయే కాలంలో కంపల్సరీగా మనకి ఇటువంటి ఆర్గనైజేషన్ గురించి బిట్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఎటువంటి బిట్ రావటం జరుగుతుందంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది యుఎన్ఓలో ఒక భాగమా, యుఎన్ఓ ఏజెన్సీయా, యుఎన్ఓ యొక్క అసోసియేట్ భాగమా అని అడుగుతాడండి. వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ యుఎన్ఓ అంటాము. ఎప్పటి నుంచి 1965 అండి. ఇంతకీ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే 1961లో ఏర్పాటు చేయడం జరిగిందని అంశాలందరూ కూడా పెట్టుకోవాలి. సో దీని తాలూకు ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ ఇక్కడ మనకి డిజాస్టర్ రిస్క్ అవనివ్వండి, క్లైమేట్ యాక్షన్ అవనివ్వండి, అలాగే జెండర్ ఈక్వాలిటీ అవనండి, వీటికి సంబంధించిన అంశాల్లో కీలక పాత్ర వహించే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా కీలక పాత్ర వహించే ప్రముఖ యుఎన్ఓ అనుబంధ సంస్థ, యుఎన్ఓ యొక్క ఒక పార్ట్ ఏదంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్గా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇలా మీరు ఎనాలిసిస్గా ప్రతి ఒక్క పాయింట్ని మీరు ఇంట్రెస్ట్గా మీరు వినగలిగితే ఎగ్జామ్లో చక్కగా హ్యాపీగా ఏ బిట్ ఇచ్చినా రాయగలుగుతారండి. సో ఇది 2020 నోబెల్ పీస్ అవార్డు తీసుకున్నటువంటి ప్రముఖ ఆర్గనైజేషన్ అండి. మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాలతో రేపటి క్లాస్లో కలుద్దాం. అంతవరకు నమస్తే, జై హింద్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.